హాయ్ అండి, వెజ్ నూడిల్స్ చేసుకుందామా? ఫస్ట్ వాటర్లో కొంచెం సాల్ట్, ఆయిల్ అలాగే నూడిల్స్ వేసి ఉడికించుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. మీకు కావాలంటే గార్లిక్ చాప్ చేసి కూడా వేసుకోవచ్చు. అలాగే నేను కొన్ని ఆనియన్స్, క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్ వేసి 2 minutes వరకు ఫ్రై చేసుకున్నాను. అలాగే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, అలాగే రెడ్ చిల్లీ సాస్ ఇవన్నీ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. నేను ఇక్కడ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. మీకు నచ్చితే షేజ్వాన్ చట్నీ వేసుకోండి. అంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసి సర్వ్ చేసేసుకోవడమే. వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్.